ఎవరైతే దూషిస్తారో వారి ముందే దేవుడు, అందుకే నేను ఆ శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచే దేవుడు. దీనికి అంతటికి అంత ఈజీగా రాదు. ఎట్లాగా వస్తుంది? ఓర్చుకోవడం, సహించుకోవడం. దావీదుని కూడా దూషించారు అన్నవాళ్ళు. ఏంటి అబద్ధాలు ఆడుతున్నావా? మమ్మల్ని స్పై చేయడానికి వచ్చావు, యుద్ధాన్ని చూడటానికి వచ్చాను. నేనేం చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తానన్నా అన్నాడు. ఓర్పు, సహనం అన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడు ఘనపరిచాడు, సింహాసనం ఇచ్చాడు, కిరీటం ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుని కోసం ఓర్పు కలిగి ఉండే కేవలం పరలోక రాజ్యంలో కాదు, ఇక్కడ కూడా ఘనపరిచే దేవుడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అంటారా? Nobody likes to be enduring, nobody likes to be patient, nobody likes suffering. Even Jesus, he said it's too hard. ఇది కష్టమైనది, ఇది నా దగ్గర నుండి తీసివే. ఈరోజు ఎండ్యూరెన్స్ కూడా మీకు కష్టంగా ఉంటుంది. ఓర్చుకోవడము, సహించుకోవడం కూడా ఎంతో బాధగా ఉంటుంది. ఎంతో ఈగోని అణుచుకోవాలి, అహమంతా కూడా పక్కన పెట్టేసేయాలి. నన్ను అందరూ బయట గౌరవిస్తారు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అణుచుకో, ఓడ్చుకో. మనుషులకి చెప్పి ఎంతమంది ఎంతగా నష్టపోయారు. నా రహస్యాలు చెప్పేస్తాను, నా లోపాలు చెప్పేస్తాను, నా బలహీనతలు అన్నీ తెలుసు తనకి. ఇప్పుడు అవ్వపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇప్పుడు అవ్వపెట్టి నన్ను అవమానపరుస్తున్నారు, అవ్వపెట్టే నన్ను గేలి చేస్తున్నారు. నేను ఎంతో నమ్మాను. కానీ యేసు ప్రభులాగా తండ్రితోటి చెప్పుకోండి, మనుషుల దగ్గర మౌనంగా ఉండండి. బాధ కలిగిన, నా కష్టం కలిగిన, నా ఏడుపు కలిగిన, ఏది కలిగిన యేసుతోటి చెప్పుకోండి, మనుషుల దగ్గర మౌనంగా ఉండండి. యేసుతోటి పంచుకోండి, మనుషుల దగ్గర సంతోషంగా ఉండండి. యేసు దగ్గర ఏడవండి, మనుషుల దగ్గర ఏమి జరిగినట్టు ఉండండి. దేవుడు చూస్తున్నాడండి. యుద్ధము యెహోవాదే. గట్టి